ఆమోసు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతాను. ఆమోసు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు. యోధారాజైన ఉజ్జియా దినములలో ఇశ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలును గూర్చి తెకోవలోని పశుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము. అతడు ప్రకటించినదేమనగా, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. కాపరులు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి, కర్మెలు శిఖరము ఎండిపోవుచున్నది. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయనా, మీరు మమ్మల్ని ప్రేమించి మరొక ప్రభు దినాన్ని మాకు అనుగ్రహించినందుకే స్తుతిస్తూ, నీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమోసు గ్రంథం చిన్న ప్రవక్తల గ్రంథాలలో ఒకటి. మనం యోవేలు గ్రంథాన్ని ధ్యానం చేశాం 3 భాగాలుగా. ఇప్పుడు ఆమోసు గ్రంథానికి వచ్చాం. ఆమోసు గ్రంథంలో మనకి 9 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 9 అధ్యాయాల్లో మనము 3 వర్తమానాలు వింటాం, 5 దర్శనాలు చూస్తాం. అయితే వీటన్నిటినీ మనం ముందు ఎలా చదువుకోవాలి ఆమోసు గ్రంథాన్ని అంటే, ఆమోసు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు ప్రవక్త యొక్క పిలుపు, ద కాల్ ఆఫ్ ప్రాఫెట్. ప్రవక్తను దేవుడు పిలిచాడు. 1 నుండి 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు. తర్వాత 3వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం 16వ వచనం, 3వ వచనం నుంచి 1వ అధ్యాయం 3వ వచనం నుంచి 2వ అధ్యాయం 16వ వచనం వరకు, 1వ అధ్యాయం 3వ వచనం నుంచి 2వ అధ్యాయం 16వ వచనం వరకు అన్య దేశాలకు ప్రకటించబడిన తీర్పు. 1వ అధ్యాయం 3వ వచనం నుంచి 2వ అధ్యాయం 16వ వచనం వరకు అన్య దేశాలకు ప్రకటించబడిన తీర్పు. తర్వాత 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ అధ్యాయం 14వ వచనం వరకు, 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ అధ్యాయం 14వ వచనం వరకు అన్య దేశములకును ఇశ్రాయేలు దేశానికి ఇచ్చిన 3 వర్తమానాలు, దేశములకు ఇవ్వబడిన 3 వర్తమానాలు. 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ అధ్యాయం 14వ వచనం వరకు ఇవ్వబడిన 3 వర్తమానాలు. ఇక 7వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ అధ్యాయం 10వ వచనం వరకు 5 దర్శనాలు. 7వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ అధ్యాయం 10వ వచనం వరకు 5 దర్శనాలు. ఆ దర్శనాల్లో 1 మిడతల దర్శనం, 2వది అగ్ని దర్శనం, 3వది మట్టపు గుండు దర్శనం, తర్వాత 4వది పండినటువంటి ద్రాక్ష అంజూరపు పండ్ల దర్శనం, తర్వాత దేవుని యొక్క బలిపీఠ దర్శనం. ఈ 5 దర్శనాలు మనకి ఈ 7వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ అధ్యాయం 10వ వచనం వరకు కనపడతాయి. ఇక 9వ అధ్యాయం 11వ వచనం నుంచి 9వ అధ్యాయం 15వ వచనం వరకు దేవుడు ఇశ్రాయేలుకు ఇవ్వబోతున్నటువంటి పునరుజ్జీవము, రిస్టోరేషన్, ప్రామిస్ ఆఫ్ రిస్టోరేషన్ అంటారు. అంటే తిరిగి ఇవ్వబోతున్నటువంటి పునరుజ్జీవాన్ని గురించి దేవుడిచ్చినటువంటి ఆ ప్రామిస్ని, వాగ్దానాన్ని మనం 9వ అధ్యాయం 11వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుతాం. ఈ భాగాలను మనము అవసరం మేరకు మనము ధ్యానం చేద్దాం. 9 అధ్యాయాలు కనుక మనం ఎలా వీలుంటే అలాగున మనము ధ్యానం చేద్దాం. 3 వర్తమానాలు ఒకసారి, 7 దర్శనాలు ఒకసారి, 5 దర్శనాలు ఒకసారి, ఇలాగున రిస్టోరేషన్ ఒకసారి,
తర్వాత ఇలాగన ఒక 4-5 వర్తమానాలు ఈ ఆమోసు గ్రంథం నుంచి మనం ధ్యానం చేయబోతున్నాం క్లుప్తంగానే. రైట్. ఆమోసు అనే మాటకు అర్థం ఏంటంటే భారము భరించువాడు అని అర్థం. ఆమోసు అనే మాటకు అర్థం ఏంటి? భారము భరించువాడు అని అర్థం. ఆమోసు గురించి మనము మాట్లాడుకుంటే ఆమోసు పుట్టుపూర్వత్రాలు ఏమీ లేవు. అంటే ఆమోసు యొక్క హిస్టరీ పెద్దగా లేదు. ఇశ్రాయేలీలలో ప్రవక్తలు 2 రకాలైనటువంటి కేటగిరీస్కి చెందినటువంటి ప్రవక్తలు ఉన్నారు. మొదటి కేటగిరీ ఎవరు అంటే దేవుని చేత ప్రవక్తలుగా ఎంచబడినటువంటి వారు. రెండవ కేటగిరీ ఎవరంటే యూదులలో రాజులైన వారు ప్రవక్తలు. యూదులలో రాజులైన ప్రవక్తలు అంటే రాజవంశానికి చెందినటువంటి ప్రవక్తలు, యాజక వంశానికి చెందిన ప్రవక్తలు అనే 2 భాగాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. రాజవంశానికి చెందిన ప్రవక్తలు, యాజక వంశానికి చెందిన ప్రవక్తలు. కానీ ఆమోసు రాజవంశానికి చెందినవాడు కాదు, యాజక వంశానికి చెందినవాడు కాదు. అయితే గమనించాలి, ఇక్కడ ఆమోసు గురించి మనకున్న సమయంలో ఒక 5 సంగతులు మనము విన్నాం ఈ రోజున. ఏమిటి అంటే ఆమోసు అనే మాటకి భారము భరించువాడు అని మనం విన్నాం. ఆమోసు ఎవరు అంటే ఏమండి 7వ అధ్యాయం 14వ వచనం ప్రకారం పశువుల కాపరి. 7వ అధ్యాయం 14వ వచనం ప్రకారం పశువుల కాపరి. 7వ అధ్యాయం 15వ వచనం ప్రకారం ఏమండి అతడు మేడి పండ్లు ఏరుకునేవాడు. అతడు ఏం ఏరుకునేవాడు? మేడి పండ్లు ఏరుకునేవాడు. అతని ఊరు తెకోవా. అతని ఊరు తెకోవా. రైట్. మనకు 4 విషయాలు దొరికినాయి అక్కడ. ఇంకొక విషయం కూడా చెప్పుకొని మనం ముగించుకుందాం. మొదటి విషయం ఏంటంటే ఆమోసు అంటే భారము భరించువాడు. ఏమంటే ఆమోసు అంటే ఏంటి? భారము భరించువాడు. ఈ ఆమోసు ఎప్పుడు ప్రకటించాడు అంటే ఆమోసు మనకి జెఫన్యాకి సమకాలీకుడిగా ఇతడు ప్రవచించినట్లుగా కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఇతడు రాజవంశానికి చెందినవాడు కాడు, యాజక వంశానికి చెందినవాడు కాడు. ఇతడు పశువుల కాపరి. దైవ గ్రంథంలో మనం చూస్తాము యోసేపు పశువులు కాశాడు. కాశాడే లేదా? యోసేపు కూడా పశువులు కాశాడు. తర్వాత మోషే పశువులను కాశాడు. దావీదు పశువులను కాశాడు. ఇలాగన మనం చూస్తే పశువుల కాపరులు చాలామంది ఉన్నారు. అలాగే కొంతమంది తమ పని చేసుకునేటువంటి జాలరులు ఉన్నారు. కొంతమంది ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది వైద్యులు ఉన్నారు. ఇలాగున్న చాలామంది దేవుని పని కొరకు వాడబడ్డారు. నేను పశువుల కాపరినే నేను వాడబడతానా అని అనుకోవద్దు. నేను జాలరిని నేను వాడబడతానా నాకేం తెలుసు అని అనుకోకూడదు. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. ఎప్పుడు వాడుకుంటాడంటే ఆయన పిలుపుకు లోబడితే వాడుకుంటాడు. ఆయన పిలుపుకు లోబడితే ఖచ్చితంగా ఆయన వాడుకుంటాడు. రైట్. ఇతడు ఆమోసు అనే మాటకి చెప్పాను కదా, భారమును భరించేవాడు. అసలు నిజానికి మన భారాన్ని ఎవరు భరిస్తున్నారు? కీర్తన గ్రంథం 68వ కీర్తన 19వ చరణం. కీర్తన 68:19. ప్రభువు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. ప్రభువు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. కాబట్టి మన భారాన్ని ఎవరు భరిస్తున్నారు? ప్రభువే భరిస్తున్నాడండి. గుర్తుపెట్టుకోవాలండి. ఆయన మన భారాన్ని భరిస్తున్నాడు. మనము ఈ లోకంలో భారాన్ని భరించలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంతమంది పురుగు మందు తాగుతున్నారు. కొంతమంది రైలు కింద తలకాయలు పెడుతున్నారు. ఇవన్నీ ఏంటంటే నేను ఈ భారాన్ని భరించలేనని. మొన్న ఒక ఆవిడ చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకుంది. చీమలకు భయపడి. తెలంగాణలో
చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకుంది. చీమలకి. వాళ్ళకి ఏం అర్థం కాలేదంటే నా భారాన్ని నేనే భరించుకోవాలి, ఇంకా నాకు సహాయం చేసేవాడు ఎవడు అనేటువంటి స్థాయికి వెళ్ళిపోయి సాతానుడు తీసుకెళ్ళిపోతాడు ఆ స్థాయికి. నీకెవడో లేడులే, నీకెవడు సాయం చేస్తాడు, నీ పక్కన ఎవడున్నాడు అంటాడు అని చివరికి వాడు ఆ వ్యక్తి యొక్క మరణానికి కారణమవుతాడు. అయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనములో నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను అని వ్రాయబడింది కదండి. ఆయన ఏం చేశాడు? మన రోగములను భరించెను. గమనిస్తున్నారా? అనుదినము ఆయన మా భారమును భరించువాడు, మన రోగములను భరించువాడు. కాబట్టి రోగాలున్నా భయపడాల్సిన అవసరం లేదు, భారమున్నా భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. కాబట్టి భారం ఉంది అని భారంతో ఉండిపోకూడదు. భారముతో కలిగి ప్రభు దగ్గరికి వస్తే ప్రభువు భారాన్ని అంతా తీసివేస్తాడు. ఏమండి, 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ యొక్క భారం పోయిందా లేదా? 18 సంవత్సరాల నుంచి సాతాను చేత బంధించబడిన నడుము వంగిపోయిన ఆమె యొక్క భారం పోయిందా లేదా? పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక వ్యక్తి భారం పోయిందా లేదా? నలుగురు చేత మోయించుకుని వచ్చినటువంటి వాని యొక్క భారం పోయిందా లేదా అంటే దాని అర్థం ఏంటి? నీకు ఏ భారం ఉన్నా ప్రభు ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు. మన ప్రభువు మన భారమును భరించేవాడు. ఆయన సిలువలో మన భారాన్ని భరించాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు కదా. మన ప్రభు ఎటువంటి వాడు? సహాయము చేయువాడు. మన భారమును భరించేవాడు, మనకు సహాయం చేసేవాడు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నపిల్లాడు ఒక పెద్ద బరువైన మా సంచిని మోసుకెళ్తున్నాడు అనుకోండి, పక్కన నువ్వు వెళ్తున్నావు, ఏమంటావు? సాయం పట్టినా అని అడుగుతావు, అవునా? ఆ చిన్నపిల్లాడు మొయ్యలేక బాధపడుతుంటే నీవు మానవుడిగా, తోటి మానవుడిగా ఏమడుగుతావంటే, హెల్ప్ చేయనా, దా సాయం చేస్తాను రా అంటావు. అంటే తోటి మానవుడిగా ఒక చిన్నపిల్లాడు బాధపడుతుంటే నువ్వు సాయం చేసినప్పుడు పరలోకపు తండ్రి నువ్వు బాధపడుతుంటే నీకు సహాయం చేయడా? కాబట్టి అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి మనకేం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. తిమోతి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షమున నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. 17వ వచనం, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడు నిమిత్తము అన్యజనులందరూ దానిని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్కన నిలచి నన్ను, గమనించండి, మన ప్రభు ఎవరు? భారము భరించువాడు, సహాయము చేయువాడు, బలపరుచువాడు. 3 మొక్కలు చెప్తారా? ఎవరు? మన ప్రభువు అనుదినము మన భారమును భరించువాడు, మనకు సహాయము చేయువాడు, మన ప్రక్క నిలిచి మనలను బలపరుచువాడు. కాబట్టి ఆమోసు అనే మాటకు అర్థం ఏంటి? భారమును భరించువాడు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. దేవుడు మన భారాన్ని భరిస్తున్నాడు, మరి దేవుని భారాన్ని ఎవరు భరించాలి? మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం, నేను సాత్వికుడను దేన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు. వినండి, ఇప్పుడు దేవుడు మన భారాన్ని భరిస్తున్నప్పుడు దేవుని భారాన్ని మనం భరించాలి. దేవుని భారం ఏంటి? దేవునికి ఉన్న భారం ఏంటి? ప్రపంచంలో ఉన్న మానవులందరూ రక్షించబడాలి, అది దేవుని భారం. ప్రపంచంలో ఉన్న మానవులందరికీ సువార్త అందాలి, అది దేవుని భారం. మరి దేవుని భారాన్ని భరించడం అంటే ఏంటి? నేను కూడా సువార్తలో పాలివాడిని అవుతాను, నేను కూడా నాకు తెలిసిన రీతిగా నేను సువార్తను చేస్తాను. పత్రికల పంచో లేకపోతే సువార్త బహిరంగంగా సువార్త చేసేవారితో నేను ప్రయాణం చేసో, లేకపోతే
సువార్త కూడికలకు సహాయం చేసో ఏదో ఒక రీతిగా నేనేం చేస్తానంటే సువార్తను అందిస్తాను. నా 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 యొక్క భారాన్ని నేను మోస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కూడిక ఉందనుకోండి, ఆ కూడికకి నువ్వు ఏ రీతిగా సహాయం చేసినా సువార్తలో సహాయం చేసినట్లే. గుర్తుపెట్టుకోండి. నువ్వు బరకాలు పట్టుకొచ్చావా, కుర్చీలు పట్టుకొచ్చావా, లైట్లు కట్టావా, లేకపోతే ఏ రీతిగా నువ్వు సహాయం చేసావు, ఏ రీతిగా సహాయం చేసినా సువార్త పనిలో నీవు సహాయము చేసినట్లే. ఇదివరకు పెట్రోమాక్స్ లైట్లు ఉండేవి. పెట్రోమాక్స్ లైట్లలో కిరసనాలు పోసి ఆ మ్యాంటిల్ కట్టి సరిగ్గా గాలి కొట్టేటప్పుడు మళ్ళీ టప్పన ఊడిపోయేది. అది టప్పన ఊడిపోతే మళ్ళీ తొమ్మలపల్లి ఆయన దగ్గరికి వెళ్ళి సర్వేస్ కొట్టుకాడికి వెళ్ళో తొమ్మలపల్లి ఆయన దగ్గరికి వెళ్ళో మళ్ళీ పట్టుకొచ్చి ఆ బులిగారు అనేవాడు 2 ఉంచుకోవాలండి ఇప్పుడునా అనేవాడు. ఆయన 2 ఉంచుకోవాలండి, ఒకటి ఊడిపోతుంది అనేవాడు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు కాబట్టి 2 3 ఉండేవి. మన దగ్గర మనం ఒకటే తెచ్చేవాళ్ళం. ఇదంతా దేవదాస్ మాస్టర్ అయితే నెత్తి మీద ఎట్టేవాడు. ఏది పెట్రోమాక్స్ లైటు మొయ్యకపోతే కొట్టేవాడు. పెట్రోమాక్స్ లైట్ పెట్టి ఎక్కడ మీటింగ్ అయితే అక్కడ తీసుకెళ్ళి పెట్టాలి. అందరికీ కాదు, ఒక్కొక్కడికి ఒక్కొక్క వంతు. అరే నువ్వు ఇవాళ డ్రమ్ పట్టుకెళ్ళాలా, ఇవాళ నువ్వు బరకం పట్టుకెళ్ళాలా, ఇవాళ పెట్రోమాక్స్ లైట్ నువ్వు పట్టుకెళ్ళాలా. ఒరే వచ్చేటప్పుడు మాత్రం మళ్ళీ బరకం పట్టుకొచ్చేసి పలానా వాళ్ళు ఇంటికాడ పెట్టాలా, పలానా చర్చిలో నువ్వు ఇది పెట్టాలని చెప్పేసి అనేవాడు. చెయ్యపోతే ఆయన మాస్టర్ కదా, మళ్ళీ రోజున దెబ్బలకు భయపడి చేసేవాడు. ఇప్పుడు మిమ్మల్ని కొట్టేవాడు ఎవడో, అసలు మిమ్మల్ని తిట్టేవాడు ఎవడో, మీకు ఆశీర్వాదం ఎందుకు? గుర్తుపెట్టుకోండి, ఆశీర్వాదం కోసం పనిచేయాలి తప్ప ఎవడో కొడతాడనో ఎవడో తిడతాడనో కాదు. ఈ రోజున అందరికీ కనబడే పని చేయాలనుకుంటున్నారు తప్ప కనబడని పని చేసేవాడు ఎవడో. బేస్మెంట్ కనబడదు, పైన కట్టడం కనబడుద్ది, మరి బేస్మెంట్ పని చేసినవాడు ఎవడో. అంటే ఆ కూడిక ఏర్పాటు చేయడానికి సహకరించిన వాడు ఎవడో. ఆకారం వచ్చి కుర్చీలో కూర్చుని ఇంకో 4 కుర్చీలు తేవాల్సిందిరా అంటాడు వచ్చి. ఎస్, నువ్వు అన్నది కరెక్టే. మరి కుర్చీలు తెచ్చేటప్పుడు నువ్వు కూడా ఉంటే బాగుండు కదా. కాబట్టి దేవుని పనిలో మనం కూడా ఏం చేయాలి? పాలి భాగస్థులం అవ్వాలి. దేవుని పనిలో మనము పాలి భాగస్థులం అవ్వాలి. నేను అంటాను, అందరికి అన్ని రకాల పనులు రావు, కొందరికి కొన్ని రకాల పనులు వస్తాయి. ఆ వచ్చిన పనే నమ్మకంగా చేయాలి. దేవుడు ఏం చూస్తాడంటే నువ్వు నమ్మకంగా చేసిన పనిని చూసి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందులో ఏమాత్రం తేడా లేదు. నువ్వు చిన్న పని చేసినా దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను ఒకసారి మీకు గుర్తు చేశాను. హూరు అనేవాడు మోషే గారికి సంకలో సాయం చేశాడు. అంటే చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు మోషే గారు. ప్రార్థన చేస్తుంటే ఈ పక్కనేమో అహరోను గారు కాశాడు, చేతులు బరువు ఎక్కిపోతున్నాయి. ఈ పక్కన హూరు కాశాడు. హూరు అనేవాడు కాసినట్టుగా ఎవరికి తెలీదు. ఓన్లీ అక్కడ ఉన్న ముగ్గురికి మాత్రమే తెలుసు. ఎవరికి? మోషేకి, అహరోను గారికి, హూరు గారికి మాత్రమే. అయ్యయ్యో బరువు ఎక్కిపోతుందని సాయం చేయడు తప్ప, ఒరే హూరు కథంతా నా చేతులకు బరువు ఎక్కిపోతున్నాయిరా, కాపలా అది కథంతా సాయం చేయరా అని అడగల. ఎవరు? మోషే గారు. అంటే అవసరాన్ని గుర్తించి పని చేయాలి. అవసరానికి కొంతమంది తప్పుకుంటారు, నేను లేకపోతే ఈ పని అవ్వదని. నా కోడి లేకపోతే తెల్లారదని చెప్పేసి కోడి పుంజినట్టుకుని ఎక్కడికి ఎక్కేసాడంట? ఆ కొండ ఎక్కేసి కూర్చున్నాడు. అంటే వీళ్ళకి తెల్లారలేదంటవా? ఎందుకు తెల్లారదు? నీ బుద్ధి తెలిసిందంతే. అయితే హూరు జస్ట్ అలా చేశాడు. దిగొచ్చేశారు. అప్పుడు ఇశ్రాయేలుకి జయం జరిగింది. ఆ ప్రార్థన ద్వారా జయం వచ్చింది. అయితే దేవుడు మోషేతో చెప్పాడు, మోషే నువ్వు ఒక ప్రత్యక్ష గుడారం కట్టాలి. నువ్వు ఒక ప్రత్యక్ష గుడారం కట్టాలి. ఆ ప్రత్యక్ష గుడారం కట్టాలి అంటే నేను కొన్ని కొలతలు చెప్తున్నాను, ఆ కొలతల ప్రకారంగా చేయాలి అని. అంటే ప్రభువా ఈ కొలతలన్నీ ఎలాగైనా చేయాలంతే, నేను కొండ మీద నీకు చూపించిన కొలతల ప్రకారంగా నీవు ప్రత్యక్ష గుడారం కట్టాలి అని చెప్పి అంటాడు. సరే, దానికి నేను ఒకరిని ఏర్పాటు చేసుకున్నాను. ఎవడంటే హూరు ముని మనవడు. ఎవరు? హూరి ముని మనవడైన బెసలేలును నేను ఏర్పాటు చేసుకున్నాను. ఎవరిని? హూరు. ఎక్కడ హూరు గురించి ఎవరైనా చూసారా? కనపడి పని చేశాడా, కనపడిన పని చేశాడా? చెప్పాలా? అందరూ వచ్చిన తర్వాత మై కట్టుకుని పాటలు పాడడం గొప్ప సంగతి కాదు. ఎవరు లేనప్పుడు పాటలు పాడడం గొప్ప సంగతి.
అందరూ వచ్చిన తర్వాత మనం కూడా తయారయ్యి వచ్చి కూర్చోవడం గొప్ప సంగతి కాదు. ఎవరు లేనప్పుడు అన్నిటినీ సిద్ధపరచడం గొప్ప సంగతి. ఇప్పుడు చూడండి, దేవుడు ప్రజలకు ఎవరికి తెలియదు, కానీ దేవుడు ఎవరిని గుర్తించాడు? హూరును గుర్తించాడు. హూరు యొక్క కుటుంబంలో మునిమనవడిని కూడా దేవుడు గుర్తించాడు. ఎవరిని? నీ పిల్లలను నీవు. ఎంత ఆశీర్వాదం అండి. గుర్తుపెట్టుకోండి, నువ్వు చేసిన చిన్న పనికి కూడా దేవుడు ఏం చేస్తాడంటే లెక్క తీసుకొని నీకు ఆశీర్వాదాన్ని నీ పిల్లలకి ఇస్తాడు, నీకిస్తాడు, నీ పిల్లలకి ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఈ రోజున ఎలా తయారయ్యారంటే ఏదైనా చిన్న పని ఉందనుకోండి, నాకు పని ఉందంటాడు, నాకు అక్కడికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలంటాడు. నేను అంటాను, నీకు ఆశీర్వాదం కావాలంటే చెయ్యి, లేదంటే తప్పుకో. కావలసిన వాళ్ళు బోలంతమంది ఉన్నారు ఆశీర్వాదం కావాల్సిన వాళ్ళు. ఒకసారి మేము ఒక గ్రామానికి వెళ్తే అక్కడ దెబ్బలాడుకుంటున్నారు. ఏంటి తెలుసా? మేము తిన్న ఆకులు ఎత్తడానికి. మాకు ఆశీర్వాదం కావాలండి, దేవుని దాసులు తిన్నటువంటి ఆకులు మేము తీయాలి, మేము ఆశీర్వాదం మేమందరం చూసాం, కళ్ళారా చూసి ఆ బిడ్డల యొక్క ఆసక్తిని బట్టి దేవుడు వారిని దీవించాడు. నిజంగా అర్థం చేసుకోండి, మనం ఏం చేయాలంటే భారాన్ని భరించాలి. దేవుడు ఎవరికి కనబడని పని చేసినటువంటి హూరును అందరికీ తెలిసేలాగా, ఎవడి చిన్న ఈ పిల్లోడు ఎవడు ఇంత అందంగా పనిచేస్తున్నాడు, ఎవడు ఈ పిల్లోడు అంటే ఎవరో హూరు ముని మనవడు. ఎవరు మునివాడు? ఎవరి పేరు వస్తుంది ఇప్పుడు? హూరు ఎప్పుడు చేశాడు పని? ఎప్పుడో చేశాడు. కనపడే పనా? కనపడిన పనే చేశాడు. కానీ దేవుడు ఆ కనపడని పనిని గుర్తించుకున్నాడు. మొన్న ఒక ఆయన అంటాడు, అందరూ వచ్చిన తర్వాత పాట ఇవ్వండి అంటున్నాడు. ఎవరు వచ్చిన తర్వాత అంట మైకిచ్చి కోటలు అనిపించింది నాకు. అందరూ వచ్చిన తర్వాత పాట ఎట్టమేంటి అంటే నువ్వు అందరి కోసం పాడుతున్నావా లేదా దేవుని కోసం పాడుతున్నావా? గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడ దెబ్బతింటున్నామంటే కనపడే పనే చేస్తున్నాం. కనపడని పని చాలా ప్రధానమైంది. హూరును దేవుడు మర్చిపోలేదు. నేను ఈ మాట ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, దేవుని పని ఎవరు చేస్తారు? దేవుని పని ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావా? నీ కుటుంబం చేస్తుందా? నీ బిడ్డలు చేస్తారా? ఆశీర్వాదం నీకే. పోటీ పడి చేయాలండి. అర్థమవుతుందా? దేవుని పని ఎలా చేయాలి? పోటీ పడి చేయాలి. మా చిన్నప్పుడు డ్రమ్ము కొట్టడానికి పోటీ పడేవాళ్ళం, కంజరి కొట్టడానికి పోటీ పడేవాళ్ళం. ఇప్పుడు అసలు కొట్టేవాడే లేడు. ఆడు కొడుతున్నాడు కదా అని చూస్తున్నారు అంతే. నేను కొడతానని ముందుకు రావచ్చుగా. ఇదంతా ఏంటంటే సాతానుడు మనలో ఏం కలిగించాడంటే నులివెచ్చనితనాన్ని తీసుకుని వచ్చాడు. మరలా మనం తీవ్రంగా దేవుని కోసం పనిచేయాలి. డిసెంబర్ నెల వస్తే అలాగే వస్తుంది అనుకోండి వేడి. ఆ వేడి కాదు కావాల్సింది, ఆ వేడి మళ్ళీ తగ్గిపోద్ది. ఆ వేడి కాదు, ఆత్మయందు తీవ్రత గలవారే మనం ప్రభువుని చదవండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం అనుకుంటే చూడండి. ఆ 11 చూడండి. 11 ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. ప్రభువుని మనం ఎలా సేవించాలంట? తీవ్రతతో, ఆత్మయందు తీవ్రత. ఆత్మీయంగా దేవుని సేవించాలి, శారీరకంగా కాదు. ఒక ఇంజనీర్ గారు చెప్పాడు సాక్ష్యం. నేను మందిరంలో చెప్పుల దగ్గర కాపలా ఉండేవాడిని. నేను మందిరంలో ఎక్కడ కాపలా ఉండేవాడిని? చెప్పుల దగ్గర కాపలా ఉంటే దేవుడు నన్ను రాష్ట్రమంతటికి చీఫ్ ఇంజనీరింగ్ చేశాడు. అందుకనే భక్తుడైన దావీదు అన్న మాట నాకు గుర్తొస్తుంది. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద ఉండుట నాకు ఎక్కడ? దేవుని మందిర ద్వారం దగ్గర. మందిరంలో కూడా కాదు, ద్వారం దగ్గర. కాబట్టి దేవుణ్ణి అవసరానికి వాడుకోకండి. అవసరానికి వాడుకుంటే ఆయన కూడా నీకు ఆ రకంగానే ఉండదు. కానీ ఆత్మయందు తీవ్రతతో పనిచేయండి. దేవుడు నిన్ను వదిలిపెట్టడు, నీ కుమారుణ్ణి, నీ కుమారుల్ని కూడా, నీ ముదిమనములను కూడా వదిలిపెట్టడు. ఇది దేవుని వాక్యం చెప్పే సత్యం. దేవుని వాక్యం చెప్తుంది, నన్ను వెంబడించే వారిని 1000 తరములు కరుణిస్తానన్నాడు. ఎన్ని తరాలు? కాబట్టి బెసలేలు అనేవాడు ఎవడో తెలీదు. బెసలేలు ఎందుకు వచ్చాడు? హూరును బట్టి వచ్చాడు. హూరు ఏం చేశాడు? చిన్న పని, అవసరమైన పని చేశాడు. కాబట్టి మనం కూడా దేవుని కోసం తీవ్రతతో పనిచేయాలి. కాబట్టి
భారము భరించువాడు. ఏమండి ఎవరు? భారము. ఆమోసు అనగా ఏంటి? భారాన్ని భరించేవాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? భారాలు భరించాలి, షేర్ చేసుకోవాలి. నేను ఈ పని చేస్తాను, నేను ఈ పని చేస్తానని షేర్ చేసుకోవాలి. ఆ షేరింగ్లో ఆశీర్వాదం కూడా దేవుడు షేర్ చేస్తాడు. నేను మైకులో మాట్లాడుతుంటే నాకు ఎంత ఆశీర్వాదమో, దీన్ని సిద్ధపరిచిన వారికి కూడా అంతే ఆశీర్వాదం. గుర్తుపెట్టుకోండి, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇంత ఈ సెట్టింగ్ అంతా చేయడానికి ఎంత కష్టపడ్డారో, నేనెంత కష్టపడుతున్నానో అందరికీ సమానమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి ఒకటి భారమును భరించువాడు. రెండవది అతడు ఎవరండి? తెకోవా గ్రామస్తుడు. అతడు ఎవరు? తెకోవా. తెకోవా అనేది 2-3 సందర్భాల్లో రాయబడింది అంతే బైబిల్ గ్రంథంలో. ఎక్కువ సార్లు తెకోవా కోసం రాయబడలేదు. మనందరికీ తెలిసినటువంటి సౌలు గారి విషయంలో తెకోవా స్త్రీ, సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. తెకోవా ఊరి స్త్రీ సాగిలపడి నమస్కారం చేసి, రాజా అక్కడ ఈ తెకోవా స్త్రీ అనేది యుక్తి కలిగిన స్త్రీ. తెకోవా స్త్రీ ఎవరండి? యుక్తి కలిగిన స్త్రీ. అబ్షాలోము కోసం మాట్లాడడానికి దావీదు దగ్గరికి వచ్చింది. 2వ వచనంలో చూడండి. తెకోవా నుండి యుక్తి గల ఒక స్త్రీ పిలువనంపించి ఏడ్చుచున్నదాన్ని అన్నట్టు నటించి దుఃఖ వస్త్రములు ధరించుకుని తైలము పూసుకొనక బహుకాలము నుండి దుఃఖపడిన దాని వలె ఉండి, నీవు రాజున వద్దకు వచ్చి ఈ ప్రకారం మనవి చేయవలనని దానికి బోధించెను. ఇక్కడ మనం గమనించినట్లయితే యుక్తి కలిగినటువంటి వారు తెకోవాలో ఉన్నారు. తెకోవా అనేది ఒక ప్రాకారం కలిగిన పట్టణం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 11వ అధ్యాయం, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం చూడండి. అతడు బెత్లేము, ఏతాము, తెకోవా, బేత్సూరు, షోకో, అదుల్లాము, గాతు, మారేషా, జీపు, అదోరాయిము, లాకీషు, అజేక, జొర్యా, అయ్యాలోను, హెబ్రోను అను యోధా బెన్యామీను ప్రదేశముల యందుండు ప్రాకారపురములను. కాబట్టి తెకోవా అనేది ఒక ప్రాకారపురం. తెకోవాలో యుక్తి కలిగిన వారు ఉన్నారు. తెకోవా అనేది ఒక ప్రాకారము కలిగిన పురము. ఈ ప్రాకారం కలిగిన పొలాన్ని, ఈ పట్టణాలన్నిటినీ శత్రురాజులు ఏం చేశారు? సంహరించేశారు, లేక పడగొట్టేశారు. పడగొట్టేసినప్పుడు నెహెమియా కాలంలో మరలా తిరిగి ఈ తెకోవా గ్రామానికి చెందిన వాళ్ళు తిరిగి కట్టిన వాళ్ళలో ఉన్నారు. నెహెమియా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. వారిని ఆనుకొని తెకోవీయులు బాగు చేసిరి. అంటే పాడైనటువంటి పట్టణాలను బాగు చేసే వారిలో తెకోవీయులు ఉన్నారు. యుక్తి గలవారిలో తెకోవీయులు ఉన్నారు. తెకోవా గ్రామానికి చెందినటువంటి వారు, లేక తెకోవా పట్టణానికి చెందిన వారిలో యుక్తి గలవారు ఉన్నారు, బాగు చేసేవారు ఉన్నారు. ఇప్పుడు మనవాడెవరు? పశువుల కాపరులు ఉన్నారు. అంత మాత్రమే కాదు, నెహెమియా గ్రంథమే అదే 3వ అధ్యాయం 27వ వచనం కూడా చూడండి. వారిని ఆనుకొని ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగు చేశాను. 27 ఆనుకొని ఓపేలు గోడ వరకు గొప్ప గోపురం వరకు ఎదురుగానున్న మరి యొక్క భాగమును తెకోవీయులు, తెకోవా గ్రామానికి చెందిన వారు బాగు చేసేవారిగా మనకి కనిపిస్తున్నారు. కాబట్టి ఇతడు ఒక పట్టణానికి చెందినవాడు. ఇతడు ఒక పట్టణానికి చెందిన వ్యక్తి. కాబట్టి అంతకంటే అతని గురించి మనకి పెద్దగా ఏమీ లేదు. అయితే 6వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. బెన్యామీనీయులారా, యెరూషలేములో నుండి పారిపోవుడి,
తెకోవలో బోరధ్వని చేయుడి అన్నాడు. అంటే తెకోవ వారికి బోరధ్వని వినబడింది. తెకోవ వారికి ఏం వినబడింది అనగా తెకోవ వారికి హెచ్చరిక ఉంది. తెకోవ వారికి దేవుడు ఏం చేశాడు? హెచ్చరిక చేశాడు. చూడండి, బెన్యామీనీలారా యెరూషలేములో నుండి పారిపోవుడి, తెకోవలో బోరధ్వని చేయుడి, బేత్ హెక్కెరము మీద ఆనవాలకై ధ్వజము నిలబెట్టుడి, కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నది, గొప్ప దండు వచ్చుచున్నది. అంటే తెకోవ మీదకి దండు వస్తుంది అని చెప్పి వారికి ఏం చేయబడింది? ముందు హెచ్చరిక చేయబడింది. పాడైపోయిన పట్టణాన్ని కట్టిన వారిలో ఎవరున్నారు? తెకోవీయులు ఉన్నారు. యుక్తిగల వారిలో ఎవరున్నారు? తెకోవీయులు. పశువుల కాపరులు ఎవరున్నారు? కాబట్టి మనవాడు మన ఆమోసు గారు ఎవరంటే పశువుల కాపరి. ఆ మాట ఎవరు చెప్తున్నారు? ఆయనే చెప్తున్నాడు. ఏమని? ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను, నేను ప్రవక్తనైనా కాదు, ప్రవక్త యొక్క శిష్యుడినైనా కాదు, కానీ పశువుల కాపరినై నేను ఎవరిని చెప్పండి, నేను ఎవరిని చెప్పుకుంటున్నాడు? నేను పశువుల కాపరిని. నేను ప్రవక్తను కాదు, ప్రవక్త యొక్క శిష్యుడిని కూడా కాదు, నేను పశువుల కాపరిని. అమ్మా, నేను పశువుల కాపరిని. ఇందులో మనకి అతని యొక్క సామాన్యత, అతను ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి. ఇప్పుడు ఇంచుకే అందరూ ఏమంటున్నారు? ఆమోస్ అనే ప్రవక్త, ఆమోస్ అనే ప్రవక్త అంటున్నారు అందరూ. ఆమోస్ గారు ఏమంటున్నాడు? నేను ప్రవక్తను కాదు, ప్రవక్త యొక్క శిష్యుని కాదురా బాబు, నేను పశువులు కాపరను రా బాబు అంటున్నాడు. ఒకసారి ఒక పొజిషన్ వచ్చేసిన తర్వాత, ఎవరికైనా ఒక పొజిషన్ వచ్చేసింది అనుకోండి, ఆ తర్వాత వెనక చూసి ఏం మాట్లాడ్డావు, నేను ఈ స్థానంలోనే ఉన్నాను అనుకుంటాడు. కానీ వెనకాల నీ పరిస్థితి ఏంటి? బైబిల్ చెప్తుంది, తాను తగ్గించుకునేవాడు ఏమంటున్నాడు? నేను పశువుల కాపరిని, నేను పశువుల కాపరిని, నేను ఏమండి పశువుల కాపరిని అనే మాటలో నేను మేడి పండ్లు ఏరుకునేవాడిని. సైకమోర్ ట్రీ అంటారు. సైకమోర్ ట్రీ అంటే మేడి పండ్లు. అంటే మనకి ఇక్కడ ఇంకో మాట చెప్తాను, మేడి పండ్లు ఏరుకునేవాడు దేవునికి ఉపయోగపడ్డాడు, మేడి చెట్టు ఎక్కినోడు దేవునికి ఉపయోగపడ్డాడు. అర్థమవుతుందా? మేడి పండ్లు ఏరుకునేవాడు దేవునికి ఉపయోగపడ్డాడు, మేడి చెట్టు ఎక్కినోడు దేవునికి ఉపయోగపడ్డాడు. కానీ మేడి పళ్ళు తిన్న మనమే ఉపయోగపడట్లేదు. అంజూర పళ్ళు తెగ తినేస్తున్నాం మనం. అంజూరం, ఫిగ్ ట్రీకే మరొక పేరు సైకమోర్ ట్రీ. అది 2 పదాలకి సంబంధించినటువంటి గ్రీకు పదం. అంటే మనకు తెలిసినటువంటి బుడ్డ బుసరకాయలు ఉంటాయి కదా, బుడ్డమేడి చెట్టు అంటారు, రైట్. అటువంటి చెట్టు ఎక్కువగా ఉంటుంది ఆ ప్రాంతంలో ఉండేటువంటి చెట్టు. ఆ పళ్ళు తీసుకొని ఆ పళ్ళు అమ్ముకుంటారు. ఆ పళ్ళు అమ్ముకొని జీవనం సాగించేవారు ఉంటారు. అడవుల్లో కొంతమంది పళ్ళు ఏరుకొని పట్టుకొచ్చి అమ్ముకొని జీవనం సాగిస్తారు. ఇతడు పశువులు కాస్తుండగా, పశువులు కాసినంతసేపు, పశువులు మేస్తున్నంతసేపు ఇతడు ఏం చేస్తాడు? శుభ్రంగా తుండేసుకుని బొబ్బు ఉంటాడు. చెప్పండి రైట్. అతడు సామాన్యుడు, 2వ మాట. 3వ మాట, అతడు పనివాడు. అతడు ఎటువంటి వాడు? ఎందుకు పనివాడని చెప్తున్నాను? నేను మేడి పండ్లు ఏరుకుంటున్నాను అన్నాడు. ఓ పక్కన పశువులు కాస్తున్నాను, ఓ పక్కన మేడి పండ్లు ఏరుకుంటున్నాను. నేను ఇక్కడ యవనస్తులకు ఒక చిన్న మాట చెప్తాను, యవనస్తులందరూ వినాల. నాకు చెప్పాలనిపిస్తుంది, కానీ మీరు అనుకుంటారు ఏంటి ఇలా చెప్తున్నాడని. మొన్న ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు. వాళ్ళ అమ్మకి ప్లెజర్ కొనిచ్చి, వాళ్ళ అమ్మకి ప్లెజర్ కొనిచ్చాడు. ప్లెజర్ కొనిచ్చి, మా అబ్బాయి అండి ప్లెజర్ కొనిచ్చాడండి అని చెప్పింది. రైట్, ఓకే. ఏనానా ఏం చేస్తున్నామంటే, నేను బెంగళూరులో ఐటీ కంపెనీలో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను సార్ అన్నాడు. ఓకే బాబు అని అండి. ఆ తర్వాత అతని గురించి నేను తెలుసుకుంటే అతను చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నాకు తండ్రి లేడండి, నాకు తండ్రి లేడు, మా అమ్మ ఒక్కటే ఆధారం. మా అమ్మ మిషన్ కుట్టుకుంటుంది, నాకు చెల్లి ఉంది,
మా అమ్మ నన్ను మా చెల్లిని పెంచడానికి పాపం మిషన్ ఒకటే ఆధారం. నేనేం చేసేవాడిని అంటే ఇంటర్మీడియట్ వరకు ఏదో తిప్పలబడింది మా అమ్మ. నేను ఇంటర్మీడియట్ దగ్గర నుంచి డిగ్రీ వరకు అంటే 5 సంవత్సరాలు పొద్దున్నే 5 గంటలకి హోటల్కి వెళ్ళేవాడిని. 5 గంటలకు హోటల్కి వెళ్ళేవాడిని. హోటల్కి వెళ్ళి నేను 12 గంటలకు కాలేజీ కనుక 11 వరకు హోటల్లో పనిచేసేవాడిని. 12 గంటలకి కాలేజీకి స్నానం చేసి కాలేజీకి వచ్చేవాడిని. నేను 3 సంవత్సరాలు కష్టపడి చదువుకున్నాను. దేవుడు మంచిగా నన్ను మంచి మార్కులతో వచ్చించాడు. క్యాంపస్లోనే నేను కంప్యూటర్ సైన్స్ చేయడానికి దేవుడు సాయం చేశాడు. క్యాంపస్ ఇంటర్వ్యూస్లోనే నాకు బెంగళూరులో జాబ్ వచ్చింది. ఈ రోజున నాకు సంవత్సరానికి 40 లక్షల జీతం అండి అన్నాడు. సంవత్సరానికి ఎంత? ఇప్పుడు మన వాళ్ళందరూ బొబ్బు ఉండటమే, అంతే కదా? ఎలా బొబ్బు ఉంటున్నారంటే ఏ కన్నావు పెంచవేంటి, మళ్ళీ ఇదో దెబ్బలాట, ఎదురు దెబ్బలాట. కన్నావు పెంచవేంటి అని ఇదో ఎదురు దెబ్బలాట. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను వినండి. ఆ బిడ్డ సజీవంగా సాక్ష్యం చెప్పాడు. అయ్యా, నా తండ్రి లేకపోయినా నేను 2 పనులు చేశానండి ఎట్ ఏ టైం. ఏం చేశాను? ఒకటి హోటల్లో పని చేశాను, చదువుకున్నాను. మనం ఏదైనా ఓ పని చేస్తే 3 రోజులు చెప్పండి అదే పని కోసం ఆలోచించుకోవడం. మల్టీ టాస్కింగ్ ఖచ్చితంగా కావాలి ఈ రోజుల్లో. ఏం కావాలి? మల్టీ టాస్కింగ్ అంటే 2 పనులు చేయాలి, లేకపోతే 3 పనులు చేయాలి. చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి, చేస్తేనే ఆశీర్వాదం. అతని యొక్క పనితనానికి మెచ్చుకొని మరో కంపెనీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారంట 46 లక్షలు ఇస్తామని. ఆ సంతోషంతో వాళ్ళ అమ్మకి బండి కొనిచ్చి మాకు అందరికీ ట్రీట్ ఇచ్చి వెళ్ళాడు ఆ బిడ్డ. నేను ఎంత సంతోషపడ్డానంటే, దేవుడు వదిలిపెట్టడండి. తండ్రి లేని వారిని, తల్లి లేని వారిని వదిలిపెట్టడు. ఎప్పుడు వదిలేస్తాడో తెలుసా? మనం సోమరపోతులుగా ఉంటూ వదిలేస్తాడు. మనం ఏదో ఒక రకమైన పని చేయాలి. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా విశేషమైంది ఏంటంటే, అతడు పక్కన పశువులు మేపుతున్నాడు. ఈ మాట అందుకే గుర్తొచ్చింది నాకు, లేదా నేను చెప్పను. సాధారణంగా ఇవన్నీ చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఓ పక్కన పశువులు మేపుతున్నాడు, ఓ పక్కన ఏం చేస్తున్నాడు అంటే హీ డూయింగ్ హార్డ్ వర్క్. ఏమని చేస్తున్నాడు? హార్డ్ వర్క్. బైబిల్ గ్రంథంలో పని కోసం 4 మాటలు ఉన్నాయి. ఆ 4 మాటలు చెప్తాను రండి. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. కార్యమును అశ్రద్ధగా, యెహోవా అనేది పక్కనెట్టండి పక్కకి. యెహోవా కార్యము అనేది ముందు దేవుని తగిలిస్తే బాగుంటుంది. దేవుని తగిలిస్తే బాగుంటుంది. దేవుని తీసేసి ఆలోచిద్దాం. కార్యమును అశ్రద్ధగా చేయువాడు, అది అశ్రద్ధగా చేసే పని. పని ఎలా చేస్తున్నారు? పని చేస్తున్నారా లేదా అంటే చేస్తున్నారు, కానీ ఎలా చేస్తున్నారంట? అశ్రద్ధగా చేసే పని ఆశీర్వాదం తేదు, శాపం తెస్తుంది. కాబట్టి దేవుని పని ఎలా చేయాలి? అశ్రద్ధగా చేసే పని. 2 సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. ఇవన్నీ నేను వివరించక్కర్లేదు. సామెతల గ్రంథం 10:4. ఏం పని ఇది? 10:4. బద్ధకంగా చేసే పని. అశ్రద్ధగా చేసే పని వేరు, బద్ధకంగా చేసే పని వేరు. అశ్రద్ధగా చేయడం అంటే ఏంటి? రెక్లెస్గా చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ప్లేట్ ఉందనుకోండి, ప్లేట్ ఎలా పట్టుకెళ్ళి పెడితే అది శ్రద్ధగా పెట్టడం. ఇలా ఇసిరాడు అనుకోండి, ఏంటి చెప్పండి, అది కింద పడింది. ఏంటది? అశ్రద్ధ. నువ్వు చేసావా లేదంటే పని చేసావు, కానీ ఎలా చేసావు? అశ్రద్ధగా చేసావు. దానివల్ల నష్టమే కలిగింది కానీ ఉపకారం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, హోటల్లో వెయిటర్స్ ఉంటారు పాపం, వాడు చాలా జాగ్రత్తగా పెడతారు. ఎట్టి పరిస్థితుల్లో కొంచెం ఒలికి మీద పడింది అనుకోండి, వీడు పెద్ద రేజ్ అయిపోతాడు. అందుకనే చాలా జాగ్రత్తగా పెడతారు. కాబట్టి పని చేయాలి, అశ్రద్ధగా చేసే పని. 2
బద్ధకంగా చేసే చదువునాన్న 14 ఏమండి బద్ధకంగా పనిచేస్తే దరిద్రత వస్తుంది. 12:24 చదువు. 12:24. అబ్బో ఇదే పని. 3 మొక్కలు చెప్పండి. ఈ 3 మొక్కలు చెప్పండి. ముఖ్యంగా యవనస్తులు చెప్పండి. అశ్రద్ధగా పని, బద్ధకంగా పని, శ్రద్ధగా పని. మళ్ళీ చెప్తారా? అశ్రద్ధగా పని, బద్ధకంగా పని, శ్రద్ధగా పని. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను 9వ అధ్యాయం. జ్ఞాని అయిన సొలొమోను 9వ అధ్యాయం ఏంటి? ప్రసంగి గ్రంథం 10వ వచనంలో ఏమన్నాడు? చేయడానికి నీ చేతికి వచ్చిన ఏ పనైనా, వాట్ ఎవర్ యు డూ, ఎటువంటి పని అయినా, దేవుడు నీ చేతికి ఏ పని ఇచ్చాడో ఆ పని నీ శక్తి లోపము లేకుండా, అది దేవుడు నీకు ఇచ్చిన పని ఎలా చేయాలి? శక్తి లోపం లేకుండా చేయాలి. దాని అర్థం ఏంటంటే బద్ధకంగా కాకుండా, అశ్రద్ధగా కాకుండా, చాలా జాగ్రత్తగా శ్రద్ధగా నువ్వు చేస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? నీ చేతుల కష్టార్జితమును నువ్వు అనుభవిస్తావు. నీవు ధన్యుడు అవుతావు. నీకు మేలు కలుగుతుంది. నీలోకి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లిగా ఉంటుంది. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలంటే అశ్రద్ధగా చేయకూడదు. దేవుడు మనకి, ఎంతోమందికి లేదు పని, దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు మనకిచ్చిన పనిని ఎలా చేయాలి? శ్రద్ధగా చేయాలి. బద్ధకంగా చేయకూడదు. బద్ధకంగా చేస్తే ఏమవుద్ది? ఇప్పుడు ఇవన్నీ టార్గెట్లే. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉన్నా సరే, చిన్న ఉద్యోగమైన పెద్ద ఉద్యోగమైన టార్గెట్. ఆ టార్గెట్ అటు రీచ్ అవ్వకపోతే కనుక మేము బద్ధకంగా కాదు, బద్ధకంగా పనిచేయకూడదు, అశ్రద్ధగా పనిచేయకూడదు, శ్రద్ధగా పనిచేయాలి, శక్తి లోపం లేకుండా పని చేయాలి. కాబట్టి ఇప్పుడు ఆమోస్ ఏమి నేర్పుతున్నాడు మనకి? 2 చేతులా సంపాదించమని చెప్తున్నాడు. ఏం సంపాదించున్నాడు అంటే 2 చేతులా సంపాదించమంటే ఎక్కడ సంపాదించమని మీరు అంటారు. కాదు, నువ్వు పని చేయి, 2 చేతులా పని చేయి. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు నీకు ఎంత పని ఇస్తే అంత పని శక్తి వంచన లేకుండా చెయ్యి. బొబ్బుండం కాదు. నాకు ఆ అబ్బాయిని చూసిన తర్వాత నాకు అనిపించింది, దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదిస్తాడంటే మన శ్రమను చూసి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా. చదువుకునేవాడు చదువులో శ్రమ పడాలి. చదువులో బొబ్బుంటే తర్వాత బొబ్బుండమే. కష్టపడేవాడు ఉద్యోగస్తుడు, వాడు ఉద్యోగంలో కష్టపడాలి. మళ్ళీ దేవుడు ప్రమోషన్స్ ఇస్తాడు, ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు. లేకపోతే చేతి పని చేస్తున్నావా, ఆ చేతి పనిలో నువ్వు కష్టపడమని చేస్తున్నావు, ఇంకో పని దేవుడు ఇస్తాడు. ఏమండి, వ్యవసాయం కూలీకి వెళ్ళావా, రైతు నిన్ను మెచ్చుకుని మరలా పనిలోకి రారా బాబు అంటాడు. ఇంకో పని చూసుకోరా బాబు అంటావు. అంతేనా? ఇంకో పని చూసుకోరా బాబు అన్నాడు. దాని అర్థం ఏంటి? ఒరే నువ్వు దెబ్బేసేస్తున్నావురా బాబు, అది. కాబట్టి శక్తి వంచన లేకుండా మనం ఏం చేయాలి? పని చేయాలి. రైట్. ఆమోసు 3 సంగతులు చెప్పాడు. ఒకటి, ఆమోసు అంటే భారము భరించువాడు. రెండవది, అతడు తెకోవ గ్రామానికి చెందినవాడు. మూడవది, అతడు కష్టపడే తత్వం గలవాడు. అర్థమైందా? ఒక మాట చెప్పుకున్నాం. అతడు ఎటువంటి వాడు? కష్టపడతాడు. అంటే తనకు ఉన్న దాంట్లోనే కష్టపడతాడు. ఏమంటే గొప్ప ఏదో కష్టపడిపోగలదండి. మనకు ఆయన ఒక సంగతి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, చిన్న వ్యాపారం మొదలు పెట్టానండి, దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించాడు. చిన్న వ్యాపారమే. పాతని కొనేవాడంట. పాతని కొని 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 ఇప్పుడు ఈ రోజున పెద్ద మిలియనీర్ అయిపోయాడు. శ్రద్ధగా చేసుకున్నాడు ఆ పని. శ్రద్ధగా చేసుకుంటే ఇక్కడే మన పక్కనే శ్రద్ధగా చేసుకున్నాడు, గొప్పవాడు అయ్యాడు. కాబట్టి శ్రద్ధగా చేసుకోండి. నేను అంటాను, నువ్వు ఏ పని చేసినా శ్రద్ధగా చేయి, దేవుడు నిన్ను ఆశీర్వదించకపోతాడు. రైట్. 4వ సంగతి ఏంటంటే, ఆమోసు ఒకటి, భారము భరించువాడు. 2, అతడు సామాన్యుడు. అంటే అతను ఏమన్నాడు? నేను పశువుల కాపరిని అని చెప్పుకున్నాడు. రెండవది. మూడవది, అతడు
పనివాడు అంటే అతడు ఏం చేస్తున్నాడు? శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నాడు. అటువంటి వాడిని దేవుడు ఏం చేశాడు? పిలిచాడు. ఏమని పిలిచాడు? 2వ అధ్యాయం 1వ అధ్యాయం 1వ వచనం. యోధారాజైన ఉజ్జియా దినములలోను ఇశ్రాయేలు రాజుకు యెహోవాషు కుమారుడైన యోవాబు దినములను యెరోబాము దినములలోను ఇశ్రాయేలులను గురించి తెకోవలోని పశువుల కాపరులలో ఆమోసుకు కనబడిన దర్శనం. ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకు కనబడలా. ఎవరికి కనబడ్డాడు? ఆమోసుకి. ఎవరైనా మీకు మీకు అర్థం కావడం చెప్తున్నాను. యెషయా, దానియేలు, జెఫన్యా రాజవంశానికి చెందిన ప్రవక్తలు. మళ్ళా చెప్తున్నా, యెషయా, జెఫన్యా, దానియేలు వీళ్ళ ముగ్గురు ఎవరు? రాజవంశానికి చెందిన ప్రవక్తలు. ఇర్మియా, యెహెజ్కేలు, జకర్యా. ఇర్మియా, యెహెజ్కేలు, జకర్యా వీళ్ళు యాజక వంశానికి చెందిన ప్రవక్తలు. ఓ ముగ్గురినేమో రాజవంశానికి చెందిన వాళ్ళని చెప్పుకున్నాం. ఎవరిని? యెషయాని, దానియేలుని, జెఫన్యాని. వీళ్ళు రాజవంశానికి చెందిన ప్రవక్తలు. ఇంకొక ముగ్గురు ఎవరు? ఇర్మియా, యెహెజ్కేలు, జకర్యా. వీళ్ళెవరు? యాజక వంశానికి చెందిన ప్రవక్తలు. మరి అటు రాజవంశానికి చెందిన వాళ్ళు కాదు, ఇటు యాజక వంశానికి చెందిన వాడు కాకుండా ఒక పశువుల కాపరిని దేవుడు పిలుచుకున్నాడేంటి? ఒక జాలరిని దేవుడు పిలుచుకున్నాడేంటి? అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చదువు. మేఘము ఆయనను కొనిపోయెను. ఒక్క మాట నేను ఒక వచనం చూపిందాం అనుకున్నాను. వీరు చూడండి, ఎవరు వీళ్ళు? వీరు చాలా తక్కువ వారు, వీరు జాలరులే అని చెప్పేసి అన్నారు కదా. వీరు విద్యలేని పామరులు అన్నాడు. అమ్మా 4:13 అని చూడండి. ఎస్ వందనాలమ్మా. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్యలేని గ్రహించి విన్నారా? దేవుడు ఎవరిని వాడుకున్నాడు? విద్యలేని పామరులను వాడుకున్నాడు. చేపలు పట్టుకునే వాళ్ళని వాడుకున్నాడు. ఏమంటే పశువులు కాచుకునే వాళ్ళని వాడుకున్నాడు. కాబట్టి విద్యలేని పామరులను దేవుడు వాడుకున్నాడు. పశువుల కాపరిగా ఉన్న ఆయన వాడుకున్నాడు. అయితే వినండి, ఈ ఆమోసు 4 సంగతులు చెప్పుకున్నాం. 1, అతడు భారమును భరించువాడు అని అర్థం చెప్పినాం. 2, అతడు సామాన్యుడు అంటే సామాన్యంగా తాను తగ్గించుకునేవాడు. నేను తెకోవా గ్రామానికి చెందినవాడు అని చెప్పి, నేను పశువుల కాపరనని చెప్పి తనకు తానుగా తగ్గించుకున్నాడు, సామాన్యంగా ఉన్నాడని చెప్పుకున్నాం. 3వదిగా అతడు పనివాడు అని మనం చెప్పుకున్నాం. తర్వాత అతడు పశువుల కాపరి అయినా కూడా దేవుడు ఆయన్ని ఏం చేశాడు? వాడుకున్నాడు. గమనిస్తున్నారా? పశువుల కాపరి అయినా దేవుడు వారిని వాడుకున్నాడు. చదువులేని విద్యలేని పామరులను కూడా దేవుడు వాడుకున్నాడు. కాబట్టి ప్రభువును వాడుకోవాలంటే కావాల్సింది ఏంటో తెలుసా? తగ్గింపు. ప్రభువుకు మనం సమర్పించుకోవడం. ప్రభువుకు మనం సమర్పించుకుంటే ప్రభు మనల్ని వాడుకుంటాడు. రైట్. ఇంకొక సంగతి ఏంటంటే, ఆమోస్ ఎవరో తెలుసండి? సరే, ఇంకొక మాట చెప్తాను రండి. హెబ్రీలకు రాసిన పత్రికలో ఇక్కడ ఒక మాట ఉంది. ఈ మాట మనకు తెలియదు కానీ 11:34 చూడండి. అగ్ని బలమును, ఆమోస్ ఎవరో తెలుసండి? అగ్ని బలమును చలార్చినవాడు. ఎలా చెప్తారండి?
రండి, ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం. 7వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం, మొదటి వచనం. కడవరి గడ్డి మొలిచినప్పుడు ప్రభు అయిన యెహోవా మిడతలను పుట్టించి దర్శన రీతిగా దానిని నాకు కనబరిచెను. ఆ గడ్డి రాజునకు కావలసిన కోత అయిన తర్వాత మొలిచినది అని చెప్పి ఇలా చదువుకుంటా వస్తే 5వ వచనానికి రండి. ప్రభు అయిన యెహోవా యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగు నిలచును, మానివేయమని నేను మనవి చేయగా ప్రభువైన యెహోవా పశ్చాత్తాపపడి అదియు జరగదని సెలవిచ్చాను. ఈ మధ్యలో ఒక సంగతి జరిగింది. ఏమిటా సంగతి జరిగిందంటే, ఇదిగో ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారు అంటే గడ్డిలా ఉన్నారు. ఎలా ఉన్నారు ఇశ్రాయేలీలు? గడ్డిలా ఉన్నారు. నేనెందుకు వచ్చాను అంటున్నాడు దేవుడు. ఏమండి, 4వ వచనం. మరియు అగ్ని చేత దండించవలెనని అగ్ని రప్పించి ప్రభువైన యెహోవా దానిని దర్శన రీతిగా నాకు కనపరిచాను. ఏం రప్పించాడు? ఇప్పుడు చెప్పాలి. ఇశ్రాయేలీలు దేవుడు ఎలా కనిపిస్తున్నారు? గడ్డిలా కనిపిస్తున్నారు. ప్రభు ఏం తీసుకుని వచ్చాడు? అగ్ని తీసుకొచ్చాడు. అగ్ని తీసుకుని వచ్చినటువంటి ప్రభువు ఇశ్రాయేలీల మీద వేయాలని అన్నప్పుడు, అంటే వారిని శిక్షించాలని అనుకున్నప్పుడు ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చూడండి, 5వ వచనంలో ఏమని చూస్తున్నాడు? ప్రభువైన యెహోవా యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగు నిలచును? నాయనా, నువ్వు వాళ్ళ మీద అగ్ని వేస్తే వాడు ఎలా నిలబడతాడు? మానివేయమని నేను, నాయనా నువ్వు వాళ్ళ మీద ఏమయ్యొద్దు? అగ్ని వేయొద్దు. అందుకనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 34వ వచనంలో ఆమోసు పేరు రాయలేదు, కానీ ఏమంటే అగ్ని బలమును చల్లార్చినవాడు. విన్నారా? ఆమోసు ఎవరు? అగ్ని బలమును చల్లార్చినవాడు. అగ్ని కురిపించినవాడు అక్కడ ఉన్నాడు. ఎవరో? ఏలియా. అగ్నిని ఏం చేశాడు? కురిపించడం లేదా? అగ్ని కురిసింది, దహన బలి అంతా దహించబడిపోయింది. కానీ నేనంటాను, అగ్ని బలమును చల్లార్చినవాడు ఎవరు? ఆమోసు. కాబట్టి ఆమోసు ఒక అద్భుతమైన పని చేశాడు, ప్రార్థనాపరుడు. ఏమండి, ఆమోసు ఎవరు? ఏం చేశాడు? ఇశ్రాయేలు మీదకు వచ్చిన తీర్పును రాకుండా ఆ అగ్ని బలాన్ని చల్లార్చాడు. నేను ముగిస్తున్నా. ఆమోసు భారమును భరించినవాడు. ఆమోసు తెకోవ గ్రామస్తుడు. ఆమోసు సామాన్యుడు. ఆమోసు పనివాడు. అర్థమవుతుందా? ఆమోసు ఎవరు? పనివాడు. ఆమోసు ప్రార్థనాపరుడు, అగ్ని బలమును చల్లార్చినవాడు. కాబట్టి ఆయనకు వచ్చిన దర్శనాలు దేవుని చిత్తమైతే మరలా వారం ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన పని శక్తివంచన లేకుండా చేయడానికి సహాయం చేయండి నాయనా. ఆమోసు ఎలాగైతే నాయన ఒక పక్కన పశువులు కాసుకుంటూ ఒక పక్కన మేడి పండ్లు ఏరుకున్నాడో, తన సామాన్యమైన జీవితంలో నీవు అతన్ని ఎలా పిలిచావో, అతడు అగ్ని బలమును ఎలా చల్లార్చగలిగాడో నాయనా, అతని యొక్క పని, అతని యొక్క తగ్గింపు, అతని యొక్క భారము భరించే పరిస్థితి మీరు మాకు గుర్తు చేసినందుకే స్తుతిస్తూ మేము కూడా అలాగ నడుచుకోవడానికి సహాయం చేయమని యేసు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.